కేంద్ర బడ్జెట్లో 7 బుల్లెట్ రైలు కారిడార్లు ప్రకటించారు. ఇందులో 3 హై స్పీడ్ రైల్వే లైన్లు ఏపీ మీదుగా వెళ్తున్నాయి. వీటికి అదనంగా మరో లైన్ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. హైదరాబాద్ బెంగళూరు, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ చెన్నై రూట్లు ఏపీ మీదుగా వెళ్తున్నాయి. ఈ మార్గం ఒక లూప్ లాగా ఏపీ చుట్టూ తిరుగుతోంది. ఈ లూప్లో ఒక బైపాస్ లైన్ని నిర్మిస్తే ఏపీ రాజధాని అమరావతి నుంచి బెంగళూరుకి 2 గంటల్లోనే చేరుకునే అవకాశము ఉంటుంది. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైల్వే కారిడార్ ఏపీలోని విజయవాడ, అమరావతి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా వెళ్తుంది. చెన్నై బెంగళూరు కారిడార్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు పట్టణం మీదుగా పోతుంది. తిరుపతి నుంచి చిత్తూరు వరకు హై స్పీడ్ కారిడార్ నిర్మించడం ద్వారా విజయవాడ నుంచి బెంగళూరుకి హై స్పీడ్ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది. తిరుపతి నుంచి చిత్తూరుకి 75 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ కొంచెం దూరం రైల్వే లైన్ నిర్మించడం ద్వారా విజయవాడ బెంగళూరు మధ్య హై స్పీడ్ కారిడార్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హై స్పీడ్ కారిడార్లో బుల్లెట్ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. అంటే కొత్త లైన్లు అందుబాటులోకి వస్తే విజయవాడ లేదా అమరావతి నుంచి బెంగళూరుకి 2 గంటల్లోనే చేరుకోవచ్చన్నమాట. ఈ మార్గం నిర్మాణానికి 10 సంవత్సరాల సమయం తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ చెన్నై బెంగళూరు చెన్నై హై స్పీడ్ కారిడార్ల నిర్మాణానికి 3 లక్షల కోట్ల వ్యయం అవుతుంది. దీనికి అదనంగా కొంత ఎక్కువ వ్యయం చేస్తే ఏపీ నుంచి మరో మెట్రో నగరానికి హై స్పీడ్ రైల్ అందుబాటులోకి వస్తుంది. బుల్లెట్ రైళ్లు పరుగులు తీయడం ప్రారంభిస్తే మన దేశంలో ట్రావెలింగ్ పూర్తిగా మారిపోతుంది.